దృశ్యం సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అలాగే చాలా బాధగా కూడా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే సినిమా ఎంతో బాగుంది. అండ్ దాంట్లో వెంకీ కానీ వెంకటేష్ కానీ ఎంత ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్గా తను ఒక స్టార్ అని మర్చిపోయి కంప్లీట్గా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఎంతో చక్కగా చేశాడు. అలాగే మీనా కానీ, అలాగే పిల్లలు కానీ, అటు సైడ్ నదియా కానీ, నరేష్ గారు కానీ, వీళ్ళందరూ ఫెంటాస్టిక్ యాక్టింగ్. అండ్ ఒక పక్క బాధ ఏంటంటే నిజంగా ఇలా జరుగుతుందా, మన ఆడపిల్లలకి ఇలా జరుగుతుందా, మన పిల్లలకి ఇలా ఇటువంటి దీంట్లో పడిపోతున్నారా అనేది ఒక బాధ. అండ్ దీన్ని ఎలా అరికట్టాలి అనేది. అండ్ దృశ్యం లాంటి సినిమా ఆడపిల్లలకి అలాగే తల్లిదండ్రులకి కూడా ఒక మంచి మెసేజ్ వాళ్ళకి చెప్పడం, జాగ్రత్తగా ఉండాలి అని. అండ్ ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఏకమై దాన్ని ఎదుర్కోవాలి. అండ్ దాంట్లో వెంకటేష్ పోషించిన పాత్ర ఎంతసేపు వైఫ్కి పిల్లలకి నేనున్నంతకాలం మీకు ఏమీ అవ్వదు అని చెప్పే సీన్స్ నాకు మరీ నచ్చాయి. అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, అటువంటి ఇన్సిడెంట్స్ జరిగి తెలియనప్పుడు నేనున్నాను అని చెప్పడం ఒక హస్బెండ్గా ఆ సీన్స్. అంతేకాకుండా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వ్యవస్థని సిస్టమ్ని తట్టుకోలేనప్పుడు, ఆ సిస్టమ్ అతను మింగేస్తున్నప్పుడు ఒక తెలివిగా ఎవరిని నమ్ముకోకుండా అతనే చక్కగా అన్నీ ప్లాన్ చేసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఆ వ్యవస్థని కానీ ఆ సిస్టమ్ని కానీ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఆ సెకండ్ హాఫ్లో ఉండే సీన్స్ అవుట్ స్టాండింగ్. ఒక్కొక్కటి అసలు మనం ఊహించాం ఇది జరుగుతుందా, నెక్స్ట్ ఇట్లా చేస్తాడా ఒక చదరంగం ఆటలాగా, ఒక చెస్ ఆటలాగా చాలా బాగా ఉంది సెకండ్ హాఫ్లో. అండ్ ఇటువంటి సినిమాలు రావడం వెంకటేష్కే కాదు, తెలుగు ప్రేక్షకులకే కాదు మంచిది. మాలాంటి నాకు కూడా అనిపించింది, ఆహా ఫ్యూచర్లో ఇటువంటి కథలు చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు అని నాకు ఒక మంచి హోప్, ఒక ఆశ వచ్చింది. అండ్ ఐ విష్ సురేష్ బాబు ప్రొడ్యూసర్ and director, cameraman, everybody, all of the whole team of Drishyam, you did a fantastic job. Wish you all the best. The film should become a super duper hit.